వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఒకవేళ మీరు కంప్లీట్ చేసి ఉంటే బై మిస్టేక్ మీరు ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఉంటే మీరు అప్లికేషన్ ఏ విధంగా రీకరెక్ట్ చేసుకోవాలి, కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ కరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ ఏంటి అండ్ ఏ విధంగా కేటగిరీ 1లో మెయిల్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా డీటెయిల్గా మీకు ఈ వీడియో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ ఫీజు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఎలాంటి పెనాల్టీలు లేకుండా ప్రజెంట్ అయితే ఇప్పుడు పెనాల్టీతో అయితే పేమెంట్ చేయాలనుకుంటే మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అప్ టు మీరు 28 ఏప్రిల్ వరకు. సో మనకి ఇచ్చిన డేట్స్ ప్రకారంగా మనకి ఫైన్ అనేది ఉంటుంది. ఆ ఫైన్లో మీరు పే చేయాలనుకుంటే పే చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఫీజు పేమెంట్ చేశారో మీకు హాల్ టికెట్స్ అని అయితే మనం గుర్తుపెట్టుకోండి, మే 1వ తారీఖున తలసనే నాడు మీకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందరికీ తెలిసిందే ఎగ్జామినేషన్ అనేది కూడా మే 6వ తారీఖున ఎగ్జామ్ అనేది అఫీషియల్గా మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో. అయితే మనకి ఎవరైనా అప్లికేషన్ చేసేటప్పుడు కరెక్షన్స్ కానీ చేసుకోవాలనుకుంటే మీరు ఇంపార్టెంట్ డేట్స్లో డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కరెక్షన్లో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డేట్స్ అనేవి కూడా. ఇక్కడ కేటగిరీ 1 అయితే ఏవైతే ఉన్నాయో ఇవైతే మీరు చేంజ్ చేయలేరు, ఇవి వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం చివరిలో అయితే డిస్కస్ చేసుకుందాము. అయితే కేటగిరీ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ కేటగిరీలో ఏమైనా మిస్టేక్ ఉంటే మీ అంతటికి మీరే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 24th ఏప్రిల్ నుంచి 26th ఏప్రిల్ 2025 వరకు మీకు ఇక్కడ మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లోనే. సో ఈ కరెక్షన్ విండోలోనే ఎలాంటి పెనాల్టీ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏమైనా మీరు తప్పంటూ రీకరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ ఆఫ్ అపీరింగ్ పాసింగ్ అని ఏమైనా మీరు ఈ డిప్లొమో కానీ ఇంటర్ కానీ లేదా ఎస్ఎస్సి కానీ లేదా 6th క్లాస్ 7th క్లాస్ ఇలా ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే అపీరింగ్ కానీ పాసింగ్ కానీ అది కూడా మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీరు మీడియంలో తప్పు చేసి ఉంటే అది కూడా రీకరెక్ట్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క మదర్ ఏం మిస్టేక్ చేసున్నా, స్పెషల్ కేటగిరీ ఏమైనా మిస్టేక్ చేసున్నా, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ లేదా లోకల్ ఏరియా స్టేటస్ కానీ, నాన్ మైనారిటీ కానీ మైనారిటీ కానీ, యాన్యువల్ ఇన్కమ్ కానీ, స్టడీ డీటెయిల్స్ కానీ, ఇలా మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ, జెండర్ కానీ, అడ్రస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కేటగిరీ 2లోకి అయితే వస్తాయి. ఇవి ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లో అయితే చేంజ్ చేసుకోగలరు. సో కేటగిరీ 1 ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే, అంటే ఇవి మినహాయించి ఇంకా మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏవైనా ఈమెయిల్ ఐడి ఏదైతే ప్రొవైడ్ చేశారో helpdesk apset@apshe.org ఏదైతే ఉంటుందో దీనికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ చేసేటప్పుడు మీ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, లేదా డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ అండ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని మీ సబ్జెక్ట్ ఏంటి అంటే మీరు ఏ మిస్టేక్ చేసే ఉంటారో ఆ ఇష్యూ కరెక్ట్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ రీసెంట్ బ్రాంచ్ మిస్టేక్ చేసి ఉంటే బ్రాంచ్ అనేది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ కానీ, సిగ్నేచర్ కానీ, కమ్యూనిటీ కానీ, కేటగిరీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, లైక్ మీ యొక్క హాల్ టికెట్ డిప్లొమో కానీ, లేదా మీ డిప్లొమా యొక్క సంబంధించిన ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఇవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీకు ఏవైతే మెన్షన్ చేశారో ఈ పక్క బాక్స్లోనే మీరు వెరిఫై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్ స్కాన్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఫాదర్నే మిస్టేక్ చేశారనుకోండి ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ అక్కడ క్లియర్గా ఉంటుంది. క్యాండిడేట్ నేమ్లో కానీ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేసి ఉంటాయి. సో ఒకవేళ మీరు కేటగిరీ 1లో మిస్టేక్ చేసి ఉంటే ఇప్పటికీ కూడా చెక్ చేసుకోండి. అది మీరు డైరెక్ట్గా హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ చేసుకొని రెక్టిఫై చేసుకోవాలి. అది కూడా మీ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడి నుంచి మీరు మెసేజ్ చేస్తే, మెయిల్ చేస్తే వాళ్ళు తొందరగా మీకు రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా మీకు కరెక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అప్లికేషన్ అయితే మనకి వితౌట్ లేట్ ఫీతో కంప్లీట్ అయింది కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అనేది కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఏమైనా కరెక్షన్ చేసుకుంటే రెక్టిఫై చేసుకుంటారు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.